నీ మొబైల్లో నువ్వు యూజ్ చేస్తున్న ప్రతి అప్లికేషన్, వెబ్సైట్, ఆన్లైన్ పేమెంట్స్, యూట్యూబ్ రికమెండేషన్స్, అమెజాన్ రికమెండేషన్స్, ప్రతి అప్లికేషన్, ప్రతి సాఫ్ట్వేర్ ఎలా రన్ అవుతుంది? How? Because of one thing, that is programming. Why the Python is the best platform to enter into the IT and what's happening, everything we will learn in this video. And first of all, నీకు కంప్యూటర్ అంటే ఏంటో తెలియాలి. కంప్యూటర్ అంటే ఒక మెషిన్, దాంట్లో హార్డ్వేర్ డివైజెస్ ఉంటాయి. హార్డ్వేర్ డివైజెస్ ఎలా వర్క్ అవుతాయి అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్తో వర్క్ అవుతాయి. అండ్ దానికి బైనరీ లాంగ్వేజ్ ఒకటే తెలుసు, 0 and 1. అండ్ 0 అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఆఫ్ అయిపోతాయి, స్విచ్ ఆఫ్ అయిపోద్ది. అండ్ 1 అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రన్ అవుతూ ఉంటాయి, అంటే స్విచ్ ఆన్ అయిపోద్ది. ఇది అండ్ హై లెవెల్ లాంగ్వేజ్ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నట్టు, అంటే మనకి అర్థమైతే కానీ సిస్టమ్కి అర్థం కాదు. దట్స్ ఇట్. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్ మనం కోడ్ చేస్తే ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ రన్ అవుద్ది, పర్ఫామ్ చేస్తుంది యాక్షన్స్. హౌ? అర్థం కావట్లేదు కదా. ఓకే, ఈ హై లెవెల్ లాంగ్వేజ్ని 0s and 1sకి కన్వర్ట్ చేయాలంటే ఒక ట్రాన్స్లేటర్ ఉంటుంది మధ్యలో. ఈ ట్రాన్స్లేటర్ 2 types ఆఫ్ ట్రాన్స్లేటర్స్ ఉంటాయి, కంపైలర్, ఇంటర్ప్రిటర్. నువ్వు హై లెవెల్ లాంగ్వేజ్లో లైక్ జావా, పైథాన్, జావా స్క్రిప్ట్, నీకు ఏ లాంగ్వేజ్ అయితే తెలుసో ఆ లాంగ్వేజ్లో కోడ్ రాసిన తర్వాత ఆ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎర్రర్ సాల్వ్ అయిపోతాయి. ఎర్రర్ సాల్వ్ అయిపోయిన తర్వాత ఆ కోడ్ని 0s and 1sకి కన్వర్ట్ చేయాలి. సో ఆ కోడ్ని డైరెక్ట్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేసి ఎర్రర్స్ అన్నీ ఒకసారి డిస్ప్లే చేసి అండ్ అవుట్పుట్ వచ్చేస్తే అది కంపైలేషన్. అంటే కోడ్ మొత్తాన్ని ఒకటేసారి ఎగ్జిక్యూట్ చేస్తారు అన్నట్టు. ఇట్ ఈస్ కంపైలేషన్. నెక్స్ట్ ఇంటర్ప్రిటర్ వచ్చేస్తుంది. ఇంటర్ప్రిటర్లో ఏమైంది అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నువ్వు కోడ్ రాస్తావా ఒక లైన్, నెక్స్ట్ లైన్కి వచ్చేస్తావా, నెక్స్ట్ ఆ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది, ఏమైనా ఎర్రర్స్ ఉంటే డిస్ప్లే చేసేస్తా అన్నట్టు. మనం నేర్చుకునేది పైథాన్. పైథాన్ వచ్చేసి ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్, ఆ హై లెవెల్ లాంగ్వేజ్లో మనం కోడ్ రాసేసినాం, ఇంటర్ప్రిట్ అయిపోయింది అండ్ బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ అయిపోయింది. బైనరీ లాంగ్వేజ్ అయిపోయిన తర్వాత కంప్యూటర్లో OS అండ్ ప్రాసెసర్ ఉంటాయి. ఈ 2 మెయిన్ థింగ్సే మన ఏ ప్రాసెస్నైనా ఎగ్జిక్యూట్ చేస్తే పర్ఫామ్ చేస్తుంది. దట్స్ ఇట్. ఓకే, నువ్వు బైనరీ కోడ్, ఈ బైనరీ కోడ్ని మొత్తం ప్రాసెస్ చేసి ట్రాన్సిస్టర్స్ అండ్ గేట్స్ని యూజ్ చేసుకొని పర్ఫామ్ చేసేస్తుంది. ఓకే, అర్థమైపోయింది కదా. ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాస్తే కంప్యూటర్ ఎలా వర్క్ అవుతుందో అండ్ నెక్స్ట్ ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి. 2026లో నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ వచ్చినాయి, నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ వచ్చినాయి. అండ్ ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క రెస్పెక్టెడ్ డొమైన్ ఆర్ రెస్పెక్టెడ్ ఫీచర్స్ ఉంటాయి. అంటే నువ్వు ఇప్పుడు జావా చూసుకున్నావు అనుకో, బ్యాక్ ఎండ్లో బాగా రోబస్ట్గా ఉంటుంది, బాగా యూజ్ చేస్తారు. ఆర్గనైజేషన్లో కూడా బ్యాక్ ఎండ్కి దేంట్లోనైనా జావాని యూజ్ చేస్తారు. అండ్ C++ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ ఫాస్ట్ ఉంటుంది. నీకు ఎక్కడైతే ఎగ్జిక్యూషన్స్ లైక్ ATMs కానీ, వాషింగ్ మిషన్స్ కానీ, ఇంకేదైనా ఉంటే దాంట్లో C++ యూజ్ చేస్తారు. ఇలా ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క రెస్పెక్టెడ్ ఫీచర్స్ ఉంటాయి. రోబస్ట్నెస్ ఉంటుంది, ఫాస్ట్ ఉంటుంది, కొన్ని స్లో ఉంటాయి, స్లో ఉన్నా కూడా సెక్యూరిటీ హై ఉంటుంది. దట్స్ ఇట్. అది నేర్చుకొని నువ్వు డొమైన్లోకి ఎంటర్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీకు ఇదంతా అర్థమైంది. పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి, అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి. పైథాన్ వచ్చేసరికి వాస్ట్ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. అంటే నువ్వు ఏ డొమైన్లోనైనా వర్క్ చేసుకోవచ్చు పైథాన్తోనే. అన్ని లైబ్రరీస్ ఉన్నాయి, ల్యాక్స్లో లైబ్రరీస్ ఉంటాయి అండ్ వాస్ట్ కమ్యూనిటీ ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీ డొమైన్. ఎవ్రీ కంపెనీ ఈజ్ అడాప్టింగ్ పైథాన్ అండ్ వాస్ట్ కమ్యూనిటీ ఉంటుంది. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నీకు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు సరౌండింగ్స్లో, ఎవరైనా నీకు హెల్ప్ చేస్తారు. నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి అండ్ ఈజీ టు లెర్న్, సింపుల్ సింటాక్స్ ఉంటుంది. నీకు జావాలో వేసుకుంటే ఒక 100 lines కోడ్ నువ్వు పైథాన్లో 10 linesలో రాసేయచ్చు. నువ్వు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు దేంతో, డేటాబేస్తో, APIsతో, SQLతో, ఈవెన్ బిగ్ డేటాలో కూడా పైథాన్తో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. APIs ఉంటాయి, పైస్పార్క్ లైబ్రరీస్ ఉంటాయి అండ్ పాండాస్, నంపై, ఇవన్నీ డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్ అండ్ సైకిట్లన్, ఇవన్నీ లైబ్రరీస్ అన్నీ నువ్వు నెంబర్ ఆఫ్ డొమైన్స్లో ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసరికి రియల్ వరల్డ్. నువ్వు ఏ చిన్న సింటాక్స్ నేర్చుకున్నా రియల్ వరల్డ్ అప్లికేషన్స్లో ఎక్కడైతే యూజ్ అవుతుందో నీకు అర్థం కావాలి. అంటే ఇప్పుడు నువ్వు స్ట్రింగ్స్ నేర్చుకుంటున్నావు, స్ట్రింగ్స్లో నువ్వేంటిది ప్రింట్ చేస్తావు స్ట్రింగ్ని, యువర్ నేమ్ ఈజ్ దిస్ దట్ అనుకుంటా, హలో వరల్డ్ అనుకుంటా, ఎంత ప్రింట్ చేస్తావు. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది, ఇన్పుట్ ఉంటుంది. ఆ ఇన్పుట్ నువ్వు ఎక్కడ యూజ్ చేస్తావు రియల్ వరల్డ్లో. సరే, స్ట్రింగ్స్, ఇప్పుడు నీకు డేటా వచ్చింది, డేటా దేంట్లో ఉంటుంది, స్ట్రింగ్స్లో ఉంటుంది. స్ట్రింగ్స్లో ఉన్న డేటా నెంబర్స్, సమ్టైమ్స్ నెంబర్స్ కూడా స్ట్రింగ్స్లో వచ్చేస్తాయి. స్ట్రింగ్స్లో వచ్చేసిన తర్వాత దాన్ని నువ్వు ఇంటిజర్స్కి ఫార్మాట్ చేసుకోవాలి. వై, ఎందుకు చేసుకుంటావు? క్యాలిక్యులేషన్, స్ట్రింగ్స్తో పర్ఫామ్ చేయలేవు క్యాలిక్యులేషన్. సో నువ్వు స్ట్రింగ్స్లో కన్వర్ట్ చేసుకొని దాన్ని క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేయాలి. కాబట్టి యు ఆర్ కన్వర్టింగ్
ఫ్రమ్ స్ట్రింగ్ టు ఇంటీజర్. దట్స్ ఇట్. ఇలా నువ్వు రియల్ వరల్డ్ ప్రతిదీ ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఏది ఉన్నా నువ్వు రియల్ వరల్డ్ సినారియోతోని కంపేర్ చేసుకొని కోడింగ్ నేర్చుకోవాలి. ఐ ఆమ్ హియర్ టు హెల్ప్ యూ టు లర్న్ ఎవ్రీథింగ్ ఇన్ ద రియల్ వరల్డ్. ఐ విల్ హెల్ప్ యూ. Please subscribe to my channel and stay tuned for next video. Thank you.